బ్రదర్ అండ్ సిస్టర్, అప్పుడు అర్థమైందంట ఆ బ్రదర్కి, అయ్యో నేను నా స్నేహితునికి ఎంతో ప్రేమించినాను, ఎంతో ఆయనని అభిమానించినాను, ఎంతో ఆయనకి లాడ్ చేసినాను, కానీ ఆయన నాకు అన్ని మాటలు అంటుంటే నేను తట్టుకోలేకపోయినాను. ఎందుకంటే మనం ఎవరినైనా ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళు మనకి ఎదురుగా తిరిగి ఏమైనా అన్నారనుకో, అది తట్టుకోవడం చాలా కష్టం. అందుకే వాక్యంలో ఏముందంటే మనము దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలా. దేవుని కంటే ఎక్కువ ఏది కూడా మన జీవితంలో ఉండొద్దు. ఎప్పుడైనా దేవుని కంటే ఎక్కువగా మనం ఎవరినైనా ప్రేమించినామనుకో, లాస్ట్కి దొరికేది మనకి బాధనే, దుఃఖమే. ఆ బాధ ఎప్పటికీ పోవు. పైనుంచి మనము మంచిగానే ఉంటాం, మంచిగా బట్టలు వేసుకొని నీట్గా దువ్వుకొని ఉంటాము, కానీ లోపల అది హార్ట్లో ఉండిపోతుంది, బయటికి రాలేరు. కానీ దేవుడు అందులోకెళ్ళి బయటికి తీస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనుషులైతే మనం ఎన్నో మంచి పనులు చేస్తాం, కానీ ఎప్పుడైనా ఒక్కటి చెడిపోయిందనుకో అదే గుర్తు పెట్టుకుంటారు, దాని మీదే వాళ్ళు తీర్పు తీరుస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు మన 100 మంచి చేస్తూ ఉంటాయి, కానీ ఒక్క తప్పు చేసినా మనని గుర్తుపెట్టుకుంటాడు దేవుడు. మన దేవుడు మంచి దేవుడు, మన దేవుడు ప్రేమగల దేవుడు. ఆయన క్షమిస్తాడు, ఆయన అర్థం చేసుకుంటాడు, ఆయన నీతో ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదు ఇదే మాటని రాస్తూ ఉన్నాడు. ఈ మాటని ఎంతో బాగా రాసిందంటే దేవుని ప్రేమ గురించి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఎవరు లేడు ఆయన పక్కకి, ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే. ఆయన లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. నా ప్రాణమా, ఆయన ప్రాణం కూడా దేవుణ్ణి గణపరుస్తుందంట, దేవుణ్ణి సన్నిధిస్తుందంట. ఆయన చేసిన ఉపకారాన్ని దేనిని మరవకు అని చెప్తుందంట. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ప్రేమించే వాళ్ళు దూరం అయిపోయినారా? అయితే దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మీకు అర్థం చేసుకోలేకపోయినారా? అయితే దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దూరం అయిపోయి మీరు వాక్యం చదువుకుంటలేరా, ప్రార్థన చేసుకుంటలేరా అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనుషులైతే నువ్వు ఏదైతే చేస్తావో దాని ప్రకారంగా నీతో వ్యవహారం చేస్తాడు, కానీ మన దేవుడు అలా చేయడు. ఆయన ప్రేమగల దేవుడు, దయాగల దేవుడు, క్షమించే హృదయం ఉంది ఆయనకి. అందుకే మనము అన్నిటినీ మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోవద్దు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాన్ని దేనికి మర్చిపోవద్దు. ఆయన నిన్ను క్షమిస్తాడు అడిగితే. ఆయన కష్టంలో బాధలో ఆయన దగ్గరకు వస్తే ఆయన నీకు ఓదారుస్తాడు. ఆయన నీ తోడుంటాడు, నీ తోడు నిలుస్తాడు. నీ కష్టంలో, దుఃఖంలో, బాధలో కూడా ఆయన నీ తోడే ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం కూడా కుంగిపోయి ఉన్నామా? బాధలో ఉన్నామా? స్నేహితులు నాకు ఎన్ని మాటలు అన్నారు అని పట్టించుకొని దేవునితో దూరం అయిపోయినామా? బైబిల్ చదవలేకపోతున్నామా? మాట్లాడలేకపోతున్నామా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యంని చదవండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. కష్టంలో, బాధల్లో వచ్చినప్పుడు ఒక వాక్యంతో దేవుడు మాట్లాడాలేమో, రెండో వాక్యంతో మాట్లాడతాడు. రెండో వాక్యంతో కూడా మాట్లాడకపోతే మూడో వాక్యంతో ఖచ్చితంగా మాట్లాడతాడు. మీతో 3 వాక్యంతో కూడా మాట్లాడతలేడంటే 4వ వాక్యంతో కూడా ఖచ్చితంగా మాట్లాడతాడు దేవుడు. దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. వదలొద్దు బైబిల్ చదవడం, వదలొద్దు ప్రార్థన చేయడము. సైతానికి కావాల్సింది ఇదే. నువ్వు ప్రార్థన చేయొద్దు, దేవునితో గడపొద్దు, నువ్వు వాక్యం చదవద్దు, దేవునితో మాట్లాడొద్దు అని. అందుకే నీ జీవితంలో టెన్షన్ని, బాధని ఎందుకు తీసుకొని వస్తాడంటే సైతాను, నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవడానికి. నీకు బాధ, తట్టుకోలేని బాధ నీకు ఎందుకు ఇస్తాడు అంటే నువ్వు దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోవాలా అని. మోకరించి ప్రార్థన చేయొద్దు, బైబిల్ చదవద్దు అని సైతాన్ ఉద్దేశం ఇది ఒక్కటే. కానీ మన జీవితంలో సైతాన్ ఉద్దేశం నెరవేర్చొద్దు. దేవునితోనే ఉండాలా, హత్తుకొనే ఉండాలా. కష్టంలో, బాధల్లో, దుఃఖంలో దేవుడే మనకు ఆదరిస్తాడు.
ఆయన కనికరం గల దేవుడు, కృపాగల దేవుడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాన్ని దేనికి మరవద్దు. మన దేవుడు మన తోడున్నాడని మర్చిపోవద్దు. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.